మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 6/7/2022 బుధవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది, విశ్లేషణ. మార్కెట్ మాత్రం బాగా ప్లస్లో ఓపెన్ అయింది, ప్లస్లోనే క్లోజ్ అయింది. అది ఏం జరిగింది, ఎలా ఉంది అనేది నేను వివరణ ఇస్తాను. అయిన తర్వాత ఇవాళ 616.62 పాయింట్లు పెరిగినాయి, 1.16%. 30 కంపెనీల్లో 25 ప్లస్ 5 మైనస్ బిఎస్సి సెన్సెక్స్లో. ఇక నిఫ్టీ విషయానికి వచ్చినప్పుడు నిఫ్టీలో 178.95 పాయింట్లు పెరిగింది, 1.13%. 40 కంపెనీలు పాజిటివ్, 50 కంపెనీలు 50లో 40 ప్లస్ 10 మైనస్. ఇక తర్వాత ఈ ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అంటే బజాజ్ గ్రూపు, తర్వాత బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, ఐషర్ మోటార్, ఈ 5 టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత ఎందుకు ఏంటిదనేది చూద్దాం. ఈరోజు సెక్టార్లు వచ్చి నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరిగిండు, మిడ్ క్యాప్ పెరిగింది. అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్, తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 508.35 పాయింట్లు పెరిగింది. ఆటో సెక్టార్ పెరిగింది. ఇవాళ ఎఫ్ఎంసీజీ బాగా పెరగడం జరిగింది, 1049 పాయింట్లు ఎఫ్ఎంసీజీ సెక్టార్ పెరిగింది. ఐటీ సెక్టార్ పెరిగింది, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా పెరగడం జరిగింది. ఇక తర్వాత మనము ఇవాళ ఏవైతే టర్న్ ఓవర్ ఉందో చూస్తే ఎఫ్ఎండ్ఓలో 127,99,828.61 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది ఇవాళ. రేపు నిఫ్టీ వీక్లీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ డే, ఇంకా బాగా టర్న్ ఓవర్ జరుగుతుంది. రోల్ ఓవర్లు, ఎక్సర్సైజ్లు ఉంటాయి వీక్లీవి, స్క్వేర్ ఆఫ్లు ఉంటాయి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లు, ఎక్సర్సైజ్లు ఉంటాయి. అందుకని రేపు ఇంకెక్కువ ఉంటుంది. ఇవాళ 120,99,828.61 కోట్లు క్యాష్లో ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 46,237.66 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత మామూలుగా మన ఎఫ్ఎండ్ఓలో వచ్చే టర్న్ ఓవరు బ్యాంకింగ్ అంటే బిఎస్సిలో టర్న్ ఓవర్ వచ్చి ఇంకా ఇది ఈరోజు అప్డేట్ అయింది. యావరేజ్న 2,429 కోట్లు ఇవాళ టర్న్ ఓవర్ జరిగింది. బాగా తగ్గిపోయింది బిఎస్సిలో. 2,400 అంతకుముందు 3,000 పైన ఉండే, 4,000 ఉండేది, ఇప్పుడు 2,400కి వచ్చింది. యావరేజ్కి వచ్చేటప్పటికి 1,780కి వచ్చింది. ఇక తర్వాత ఇవాళ ఏం జరిగింది, ఎందుకు పెరిగింది అనే దాని మీద మనము రీజను, ఈ న్యూస్ ఏంటిది అంటే 5 కారణాలు ఉన్నాయి. ఇవాళ ఈ 5 కారణాలు ఏంటిదో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మార్కెట్ పెరగడానికి, మార్కెట్ 1.1% ఎబోనే ప్లస్లో క్లోజ్ అయిండు. ఎందుకు ఏంటిది అనేది చూద్దాం. ఏదైతే అమెరికా మార్కెట్లో అంటే నిఫ్టీ 50 అబోవ్ 16,000 రావటం జరిగింది. 16,000 అబోవ్ క్లోజ్ అవటం అంటే అబోవ్ 16 ఎప్పుడైతే వచ్చిందో పాజిటివ్లోకి వెళ్తుంది అనేది ఒక అర్థం. అంటే 15,990 దగ్గర ఉంది ఇప్పుడు మనకి. మనము ఒకటి అంటే 16,000 టచ్ అయింది అనేది మార్కెట్ గ్రీన్ జోన్లో ఉంది అనేది ఒకటి. తర్వాత ఈ యూరోపియన్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్గా ఓపెన్ అవ్వటం జరిగింది ఇవాళ, సిఎస్సి, డాక్స్ అవి. అయితే ఏషియన్ మార్కెట్లు మాత్రం మైనస్లోనే క్లోజ్ అయినాయి. ఈ ఏషియన్ మార్కెట్లు మైనస్లో ఎందుకు క్లోజ్ అయినాయి అంటే ఈ చైనాలో ఏదైతే ఉందో చైనా ఎఫెక్టు, అది మనము చైనా వల్ల ఏషియన్ మార్కెట్లు ఎఫెక్ట్ అనమాట. ఎప్పుడైనా కానీ గ్లోబ్లో మనం చూసినట్టయితే యూరోపు, యుఎస్లో రాత్రి పాజిటివ్లో క్లోజ్ అయితే ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవుతాయి. కానీ మన మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అయినాయి. ఏషియన్ మార్కెట్లు చైనాలో ఏదైతే ఉందో ఈ చైనాలో కోవిడ్ కొంచెం ఇంక్రీజ్ అయిందని ఏషియన్ మార్కెట్లు ఫాల్ అయినాయి. కానీ యూరోపియన్ మార్కెట్లు స్ట్రాంగ్గా ఓపెన్ అవ్వటం జరిగింది. దాంతో
మన మార్కెట్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఒకటి. ఇక తర్వాత ఆయిల్ ప్రైసెస్ తగ్గటం ఒక రీజన్. తర్వాత అన్ని సెక్టార్లు కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏవైతే ఉన్నాయో అన్ని సెక్టార్లు వీక్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి, వీక్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూడా. అయితే ఇవాళ మాత్రం అన్ని సెక్టార్లు పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత ఏదైతే వోల్టాలిటీ ఉందో ఈ విక్స్ ఉంటాం వోల్టాలిటీ ఇండెక్స్ అది 20.27 లెవెల్స్కి రావటం వల్ల ఏదైతే విక్స్ ఉందో ఇవాళ బాగా తగ్గిపోయింది. అంటే ఎప్పుడైనా కానీ 20 ఉందంటే ఓకే, బిలో 20 ఉందంటే ఇంకా పాజిటివ్లోకి వెళ్ళిపోయినట్టు. అందుకని విక్స్ని మనం ఎప్పుడు 20 కనుక అబ్జర్వ్ చేయగలిగితే అది ఎంత ఉంది ఏంటిది అనేది మనం చూడగలిగితే, ఇప్పుడు మీకు ఇవాళ విక్స్ ఎంత ఉంది చూస్తే ఇక్కడ ఇవాళ విక్స్ వచ్చి ఇక్కడ చూపిస్తుంది మనకి ఎన్ఎస్సిలో 20.26లో ఉంది విక్స్. అది మెయిన్ ఒక రీజన్. తర్వాత ఇప్పుడు టెక్నికల్గా బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అనేది ఒక రీజన్. అంటే టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంది అనేది ఆ క్యాండిల్ ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ పడింది అనేది ఒక రీజన్. వీటన్నిటితోటి మన మార్కెట్లో పెరగటం జరిగింది. ఇక తర్వాత మనకి న్యూస్ ఉన్నాయి. ఆ న్యూస్ ఏంటిదో మనము ఒకసారి చూద్దాము. ఆ న్యూస్ని బట్టి మళ్ళీ మార్కెట్లో న్యూస్ ఏంటిదంటే అపోలో హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ అపోలో హాస్పిటల్ సింగపూర్ బేస్డ్ సింగపూర్ బేస్డ్ కంపెనీ తోటి టైఅప్ అయింది. అదేంటిది డిజిటల్ సొల్యూషన్స్ ఫర్ వెల్నెస్ అనమాట. సింగపూర్ కంపెనీతో టైఅప్ అయింది డిజిటల్ సొల్యూషన్స్ వెల్నెస్ కోసం. తర్వాత సెలాన్ ఎక్స్ప్లోరేషన్ అని ఒక కంపెనీ ఉంది. అది 100% పార్టిసిపేట్ చేయటం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ పిఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాసు. అది 100% పార్టిసిపేటింగ్కు కాంట్రాక్ట్ ఏరియా చేయటం జరిగింది సెలాన్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీకి. తర్వాత చెన్నై పెట్రో ఏదైతే ఉందో డాలీ డిఓఎల్ఎల్వై డాలీ కన్నా 3.3% స్టేకు ఇందులో ఫ్రెష్గా బై చేయడం జరిగింది చెన్నై పెట్రోలో. తర్వాత M&M మహీంద్రా స్కార్పియో మోడల్ ఉంది, న్యూ స్కార్పియో XUV 700 దాని మోడల్ పేరు. అది న్యూ మోడల్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అంటే కొత్త వెహికల్ అది. దానికి 9,000 బుకింగ్స్ అయినాయి అనమాట. ఏది XUV 700 అనే మోడల్కి, న్యూ మోడల్కి మహీంద్రా స్కార్పియోలో. అందుకని ఆ మహీంద్రా స్కేల్స్ బాగా పెరిగిపోతుంది, అదొకటి గమనించాలి. ఇక కిరి ఇండస్ట్రీస్ KIRI అది ఇవాళ 20% వరకు పెరగడం జరిగింది. కిరి ఇండస్ట్రీస్ ఇవాళ సింగపూర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీకి ఫేవర్గా. అందుకని కిరి ఇండస్ట్రీస్ బాగా పెరగడం జరిగింది. అది రేపు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఫేవర్గా ఉంటుంది. ఏది సింగపూర్ సుప్రీంకోర్టు, మంది కాదు. సింగపూర్ సుప్రీంకోర్టు అంతకుముందు అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ చేసుకోమని 3,570 కోట్లకు ఒకటి డీల్ జరిగింది. అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్. అది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది సింగపూర్ కోర్టులో. అందుకని అది ఫేవర్ ఉంటుంది అనేది ఒక న్యూస్. దాంతోపాటు అది పెరగటం జరిగింది. తర్వాత కంట్రోల్ ప్రింట్ ఉంది. కంట్రోల్ ప్రింట్ ఎక్వైర్ చేస్తుంది 75% స్టేకు మార్క్ ప్రింట్ అని ఒక కంపెనీ. దాంట్లో 75% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరుగుతుంది కంట్రోల్ ప్రింట్. తర్వాత అనురూపు ప్యాకేజింగ్ లిమిటెడ్ ఉంది. అది మైగ్రేషన్ అవుతుంది. అంటే అంతకుముందు స్మాల్ మిడ్ అండ్ ఎంటర్ప్రైజెస్లో ఉంది, SMEలో. అది ఇప్పుడు BSEలోకి షిఫ్ట్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే మైగ్రేషన్ అంటారు, అనురూపు ప్యాకేజింగ్. ఇక తర్వాత KRS NAA కృష్ణాలోనే ఇప్పుడు 2 ఉన్నాయి. KRS NAA కృష్ణ డయాగ్నోస్టిక్స్. KRS NAA అది ఒకటి పంజాబులో రేడియాలజీ పెథాలజీ ఒక సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది KRS NAA. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇవాళ ధర పెంచడం జరిగింది. మామూలు డొమెస్టిక్ అయితే 50 రూపాయలు, మిగిలిన వాటికి 5 రూపాయలు అట్లా ఆటోమేటిక్గా అన్ని పెంచేసారు. వాటి నుంచి అమలు గ్యాస్ సిలిండర్లు. తర్వాత జయకుమార్ ఇన్ఫ్రాకి అది LOA లెటర్ ఆఫ్ అలాట్మెంట్ జరిగింది. 571.01 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దానికి రావడం. డాన్ బాస్కో నుంచి న్యూ మలాడ్కి, ముంబైలో డాన్ బాస్కో నుంచి న్యూ మలాడ్కి టన్నెల్ వేయాలి. దానికి జయకుమార్ ఇన్ఫ్రాకి ఆర్డర్ రావడం జరిగింది 571.06 కోట్లు. తర్వాత ఈక్విటాస్ హోల్డింగ్ అనే ఒక కంపెనీ ఉంది. అది ఈక్విటాస్ టెక్నాలజీస్ దాంట్లోకి అమాల్గమేషన్ అయిపోతుంది, విలీనం అవుతుంది. ఈక్విటాస్ టెక్నాలజీస్ ఈక్విటాస్ హోల్డింగ్లోకి అమాల్గమేషన్ అవుతుంది. ఇక తర్వాత సత్య ఇండస్ట్రీస్ అని ఉంది,
టిఐఏ సత్య ఇండస్ట్రీస్. దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 105 కోట్లు ఎన్సీఈఆర్టీ నుంచి. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఎన్సీఈఆర్టీ అంటే ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీనికి సప్లై 11,000 మెట్రిక్ టన్నులు మ్యాప్లతో పేపర్, అంటే మనం ఏదైతే జిరాక్స్ పేపర్ అంటామో దాంట్లో మ్యాప్లతో పేపర్ స్మూత్గా ఉంటుంది, పేపర్ సాఫ్ట్గా ఉంటుంది. ఆ పేపరు 80 జిఎస్ఎం షీట్లు, అంటే మనం 65, 70, 75 జిఎస్ఎం అంటారు పేపర్లో. జిరాక్స్ పేపర్లో కూడా 70 జిఎస్ఎం, 75 జిఎస్ఎం, అంటే 80 జిఎస్ఎం అంటే ఇంకా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. మ్యాప్లతో పేపర్ అంటే సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా. అది బుక్స్ కోసం వాడతారు ఎన్సీఆర్టీ వాళ్ళు. అది ప్రింటింగ్ స్టేషనరీ వాళ్ళు, దానికోసం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి వాళ్ళే. దానికోసం 105 కోట్లు ఈ సత్య ఇండస్ట్రీస్ వాళ్ళు ఎన్సీఆర్టీ సప్లై చేయడం కోసం 11,000 మెట్రిక్ టన్నులు మ్యాప్లతో పేపర్ 105 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఉంది, దానికి ఆర్డర్ రావడం జరిగింది. సోలార్ పవర్ ప్రాజెక్టు 23.60 మెగావాట్స్ కెపాసిటీ ఫ్రమ్ నోవిన్ జ్యువెలరీ ఎల్ఎల్సి అనే ఎల్ఎల్పి అనే కేపీఐ గ్రీన్ ఎనర్జీకి ఆర్డర్ రావడం జరిగింది. ఈ తర్వాత తేజాస్ నెట్వర్క్ ఉంది. ఈ తేజాస్ నెట్వర్క్ అక్వైర్ చేయడం జరిగింది. 62.65% స్టేకు సంఖ్య అనే కంపెనీలో 454.19కి ఒక షేర్కి ప్రైస్ చొప్పున 276.24 కోట్లు డీల్ జరిగింది. మళ్ళీ ఆ కంపెనీ సంఖ్య ఎక్కడిదో కాదు, ఈ తేజాస్ నెట్వర్క్ సబ్సిడరీ కంపెనీయే. ఆ సబ్సిడరీ కంపెనీలో ఇది ఎక్వైర్ చేయడం జరిగింది 62.65%కి 454 రూపాయలతో 19 డీల్ వచ్చి 276.24 కోట్లు. తర్వాత బయోకాన్ సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది, బయోకాన్ బయోలాజికల్ కంపెనీ. అది హెచ్పిఆర్ఏ హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐర్లాండ్. ఈ హెచ్పిఆర్ఏ ఏదైతే హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐర్లాండ్ ఉందో వీళ్ళకి బయోకాన్ బయోలాజికల్ కంపెనీకి న్యూ డ్రగ్ ప్లాంట్ ఉంది బెంగళూరులో. బయోకాన్ బయోలాజికల్కి ప్లాంట్ ఒకటి బెంగళూరులో ఉంది. వాళ్ళకి ఆ బెంగళూరు ప్లాంట్కి డ్రగ్ అమ్ముకోవటం కోసం హెచ్పిఆర్ఏ పర్మిషన్ ఇవ్వటం జరిగింది, ఐర్లాండ్ కంపెనీ. తర్వాత ఐనాక్స్ లీజర్ ఉంది, అది కంపెనీ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతోటి డిస్కషన్లు జరుగుతున్నాయి. తర్వాత ఈసీ ట్రిప్ ప్లానర్స్ ఉంది, అది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ఈసీ ట్రిప్ ప్లానర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది, అంటే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ షేర్లని కొనిపించడం అనమాట. అది. తర్వాత కిమ్స్ ఉంది, అది కూడా ఇంటరాక్ట్ అవుతుంది వేరియస్ ఇన్వెస్టర్లు సింగపూర్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో పెట్టుబడులు పెట్టిస్తారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ సెంటర్లు పెరుగుతాయి, బ్రాంచీలు పెరుగుతాయి, హాస్పిటల్ సర్వీస్ పెరుగుతుంది అనమాట కిమ్స్కి. తర్వాత జయకుమార్ ఇన్ఫ్రా ఒక కంపెనీ ఉంది, దానికి చెప్పాను ఆల్రెడీ, బాంబే మెట్రో నుంచి రావడం. అయిన తర్వాత ఒక ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న ఎఫ్ఐఐలు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎంటర్ అవ్వటం జరిగింది. అది ఎంత జరిగింది అంటే 1295.84 కోట్లు బయింగ్లోకి రావడం జరిగింది ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. తర్వాత డిఐఎల్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మటం జరిగింది 257.59 కోట్లకి వాళ్ళు సెల్ చేయడం జరిగింది. ఇది నిన్నటిది. ఇవి అయితే కొన్ని నిన్నటి న్యూస్ ఉన్నాయి, కొన్ని ఈ రోజు ఉన్నాయి, పొద్దుటి వరకు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి న్యూస్ మీకు అంటే పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ కానీ ఎటువంటి న్యూస్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, కంటెంట్ ఏదైతే ఉందో నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. రెండోది, మీ పేరు, ఏరియా నాకు గ్రూప్లో యాడ్ చేస్తాం. మీకు ఫర్దర్ ఏదైనా ఉన్నాయంటే మీకు ఫార్వర్డ్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.